ఎంబెడెడ్ డివైస్తో కమ్యూనికేట్ అవ్వడానికి మనకు డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయన్నమాట. వైర్డ్ అండ్ వైర్లెస్తో మనం ఎంబెడెడ్ డివైస్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. వన్ ఈస్ త్రూ యువార్ట్ సీరియల్ కన్సోల్ అనమాట. అంటే యువార్ట్ కనెక్షన్స్ బోర్డుకి ఇచ్చి అదర్ సైడ్ ఆఫ్ కేబుల్ని మన హోస్ట్ మిషన్కి కనుక కనెక్ట్ చేసుకుంటే త్రూ మినికామ్ మనం బోర్డ్ లాక్స్ అయితే చూడొచ్చు అనమాట. అనదర్ వే ఈస్ త్రూ ఏడీబీ షెల్ అంటే ఆండ్రాయిడ్ డీబగ్గింగ్ బ్రిడ్జ్. ఒకవేళ మీ బోర్డు కనుక ఏడీబీకి సపోర్ట్ చేస్తూ ఉంటే వన్ సైడ్ ఆఫ్ కేబుల్ని బోర్డు టైప్ సి 0 పోర్ట్కి కనెక్ట్ చేసి అనదర్ సైడ్ ఆఫ్ కేబుల్ని మీ హోస్ట్ మిషన్ కనుక కనెక్ట్ చేసుకుంటే ఏడీబీ డివైజెస్ అని కమాండ్ టైప్ చేసినప్పుడు లిస్ట్ ఆఫ్ డివైజెస్లో ఆ డివైస్ నేమ్ మనకు వస్తుందన్నమాట. సో అలా వచ్చినప్పుడు మాత్రమే మనం బోర్డులోకి ఎంటర్ అవ్వగలం త్రూ ఏడీబీ షెల్. ఏడీబీ షెల్ అని ఎంటర్ చేసినప్పుడు ఆ డివైస్ షెల్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఇంకొక వే వచ్చేసి త్రూ ఎస్ఎస్హెచ్ అంటే సెక్యూర్ షెల్. ఫస్ట్ మన బోర్డుని అయితే నెట్వర్క్ కనెక్ట్ చేసి త్రూ హెచ్డిఎంఐ కేబుల్ ఆ బోర్డ్ని మానిటర్ కనెక్ట్ చేసినప్పుడు అందులో కన్సోల్ ఓపెన్ చేసి IP/A కొట్టినప్పుడు ఆ డివైస్ ఏ నెట్వర్క్ అయితే కనెక్ట్ అయిందో ఆ నెట్వర్క్ యొక్క IP అడ్రస్ వస్తుందన్నమాట. త్రూ దట్ IP అడ్రస్ మనం మన హోస్ట్ మిషన్ నుంచి బోర్డ్కి కనెక్ట్ అవ్వచ్చు.